హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఫుల్ వీడియోతో మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది కదా, అందుకే ఇప్పుడు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసా. ఈ వీడియోని అయితే మిస్ అవ్వకుండా చివరి వరకు చూసేయండి. నేను వచ్చేసి ఊగిమత్తులోని ఓంకారేశ్వర్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నానండి. నేను ఇక్కడికైతే నిన్నొచ్చాను. నా బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, అదేనండి టెంపుల్. అయితే ఇక్కడ నుండే డోలి యాత్ర అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. టెంపుల్ అయితే అదే అండి. మనం అయితే నైట్ అయితే ఇక్కడ స్టే చేసాం, ఇదే క్యాంపింగ్ టెంట్లో. ఇది మనతో పాటు ఇక్కడ చాలా మంది స్టే చేశారు. సో కాసేపట్లో డోలి యాత్ర అయితే స్టార్ట్ అవబోతుందండి. మనం టెంపుల్ లోపలికి వెళ్ళి ఒకసారి అయితే చూసేద్దాం లోపల ఎలా జరుగుతుంది అని. టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇదేనండి. డెకరేషన్ అయితే చూడండి ఎంత బాగా చేశారు. మనం టెంపుల్ లోపలికి అయితే వచ్చేసామండి. మార్నింగ్ నుంచి ఇక్కడ అట్మాస్ఫియర్ అయితే చాలా డిఫరెంట్ గా ఉందండి. భక్తులందరూ అయితే సిద్ధంగా ఉన్నారు డోలి యాత్ర ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని. అందులో ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఎక్సైట్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. ఒకసారి ఈ వైపుని మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. బాబాని బయటికి తీసుకురావడానికి అయితే మొత్తం సిద్ధం చేస్తున్నారు చూడండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, ఈ డోలి యాత్ర అంటే ఏం లేదు. మనకు 6 నెలలు కేదార్నాథ్ టెంపుల్ మూసుంటుంది, 6 నెలలు ఓపెన్లో ఉంటుంది. అది మీ అందరికీ తెలిసిందే కదండి. ఎందుకంటే వింటర్ సీజన్లో మంచు ఎక్కువ పడటం వల్ల టెంపుల్ అనేది 6 మంత్స్ అయితే క్లోజ్ చేస్తారండి. ఆ క్లోజ్ చేసిన టైంలో బాబా కేదార్నాథ్ నుండి అయితే ఊగిమత్తులోని ఓంకారేశ్వర్ టెంపుల్లోకి అయితే వస్తాడనమాట. ఇప్పుడు రేపు 22nd కేదార్నాథ్ టెంపుల్ అయితే ఓపెన్ అవుతుంది కాబట్టి మళ్ళీ బాబా ఇక్కడ నుండి అయితే కేదార్నాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ నుండి బాబాని అక్కడికి ఊరేగింపుతో తీసుకెళ్తారండి. ఆ ఊరేగింపునే డోలి యాత్ర అని అయితే అంటారు. దీని గురించి చాలా మందికి అయితే తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. ఎందుకంటే ఎంతో మంది కూడా కేదార్నాథ్లో ఉండేది స్వయం శివలింగం అయితే దాన్ని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ నుండి అక్కడికి డోలి యాత్ర చేసుకుంటూ ఎలా తీసుకెళ్తారని చెప్పి అందరూ ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉంటారు. దానికి ఈరోజు ఒక క్లారిటీ అయితే ఇచ్చారండి. కేదార్నాథ్లో ఉండేది స్వయంభూ శివలింగమే, కానీ దాంతో పాటుగా ఒక ఉత్సవ విగ్రహం కూడా ఉంటుంది. దాన్నే వెళ్ళి ప్రజలు ఇక్కడికి తీసుకొచ్చి 6 నెలల పాటు పూజలు చేసుకొని ఇక్కడ నుండి అయితే మళ్ళీ డోలి యాత్ర ద్వారా అక్కడికైతే కేదార్నాథ్కి అయితే తీసుకెళ్తారు. అప్పుడే మన టెంపుల్ గేట్లు అయితే ఓపెన్ అవుతాయి. రేపు 22nd 8 అయితే కేదార్నాథ్ టెంపుల్ అయితే ఓపెన్ అవుతుందండి. మనం కూడా ఈ డోలి యాత్రతో బాబాతో పాటు అయితే కలిసి వెళ్దాం. ఎలా జరుపుతారు ఏంటి అనేది నేనైతే మీకు చాలా క్లియర్గా చూపిస్తానండి. మీరైతే మిస్ అవ్వకుండా వీడియోస్ని అయితే చివరి వరకు చూడండి. ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, నాకు చాలా హెల్ప్ అవుతుందండి. ఇకపోతే ఈ డోలి యాత్ర అయితే 3 రోజుల పాటు జరిగిద్దండి. దాదాపు 70 కిలోమీటర్ల యాత్ర ఇది. అంటారు కదా ఎంతమంది భక్తులు అయితే ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఈ యాత్ర చూడటం కోసం. డోలి యాత్ర అంటే అది కేవలం ఊరేగింపు మాత్రమే కాదండి, ఇది ఒక స్పిరిచువల్ జర్నీ. పూజారులు అయితే పూజలు జరుపుతూనే ఉన్నారు, కానీ భక్తులంతా మాత్రం ఆ డివైన్ మూమెంట్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నారు. ఈ ఓంకారేశ్వర్ టెంపుల్లో కేదారేశ్వరుడు మాత్రమే కాదండి, అలాగే మధ్య మహేశ్వర్లో ఉన్న బాబా కూడా ఇక్కడే ఉంటాడనమాట.
చలికాలంలో అంత మంచు ఉన్నప్పుడు భక్తులు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోలేరు కాబట్టి బాబా ఇక్కడికే వస్తాడండి. ఇదే గుడిలో, ఇదే ఓంకారేశ్వర్ టెంపుల్లో ఎంతో గొప్పగా పూజలు అయితే జరుగుతాయి. ఇది చాలా ప్రాచీన టెంపుల్ అండి. ఇకపోతే శీతాకాలంలో ఈ ఓంకారేశ్వర్ టెంపులే దేవుళ్ళ నివాసంగా మారిద్ది అనమాట. పంచమహేశ్వర్ అంటే పంచకేదార్లో ఒకటండి. కేదార్నాథ్ అయితే 12 జ్యోతిర్లింగాల్లో ఒకటనమాట. ఫైనలీ ఆ మూమెంట్ అయితే వచ్చేసిందండి. డోలీని బయటకు అయితే తీసుకొచ్చారు. चलो उधर पीछे चलो, दूर से लो फोटो भैया, दूर से ले लो। दूर से महाराज మూర్తి అయితే టెంపుల్లోంచి బయటకు అయితే వచ్చేసిందండి. సో జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం కూడా బాబాతో పాటు వెళ్దాం. బాబా అయితే వస్తున్నారు చూడండి. మనం అయితే వేరే రూట్ నుంచి అయితే వచ్చేసాం ఇటు నుంచి. దారిలో మనకు ఒక ఫ్రూటీ కూడా పంచారు చూడండి. यात्रा चलेगी। दूसरे दिन भगवान शिव महानंदमय में पहुंचेंगे। उसके बाद 22 अप्रैल को ठीक भगवान की जो है దారులు అయితే చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఈ యాత్రలో మనకైతే జార్ఖండ్ నుంచి ఇంకో ఈ భయ్య అయితే కలిశాడు మనకి. ఇద్దరు కూడా యూట్యూబరే, కాకపోతే మనకంటే పెద్ద యూట్యూబర్ అనమాట. ఒకసారి హాయ్ చెప్పండి మనోడికి. హాయ్ బ్రో. आप कैसे लग रहे हैं? एक्सपीरियंस बहुत अच्छा है, बहुत अच्छा। हाँ
వాటర్ కి చిన్న చిన్న స్నాక్స్ కోసం ఇక్కడ టెంట్ అయితే వేసి మనకి సేవ అయితే చేస్తారు. ధన్యవాదాలు. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే పొంగల్ ఇవన్నీ అయితే ఇస్తున్నారు. ఎందుకంటే చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నారు కదా అందరూ, అందుకోసం అండి. మనం కూడా పొంగలను అరటిపండు అయితే తీసుకున్నామండి. తినేసి మళ్ళీ బాబాతో పాటు వెళ్ళిపోతాం. తింటేనే ఓపిక వస్తుంది. ఏమంటారు? ప్రసాదం వదులుకోకూడదు. ప్రసాదం అయితే తినేసా అండి. చాలా బాగుంది పొంగల్ అయితే. అది పొంగల్ కాదు, ఏదో ఇంకోటి ఏదో స్వీట్, అది నాకు పేరు తెలీదు. బట్ మనం తినేసి చూసే గ్యాప్లో ఆ డోలీ అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది. మామూలుగా దారి అయితే ఇదండి, కానీ మనమైతే అట్లా ఆ కొండపై నుంచి అలా అది వస్తున్నారు కదా జనాలు, అలా వచ్చామన్నమాట. మనం దారి అయితే చాలా టఫ్ ఉంటుంది, నడిచేటప్పుడు కేర్ఫుల్గా నడవాలన్నమాట. చూడండి డోలీ చాలా దూరం వెళ్ళిపోయింది. ఇది రోడ్డు, కానీ మళ్ళీ మనం ఇటు నుండి వెళ్ళాలి. మనం కొండ నుండి రోడ్డు మార్గం కాకుండా డైరెక్ట్గా ఇంకొక దారిలో శాంతం కొండ కిందకి. ఇప్పుడు మామూలుగా రోడ్డు అయితే ఎలా అండి, ఇలా చుట్టూ కొండ చుట్టూ తిరుగుతూ వస్తాం కదా, బట్ ఇది ఇలా కాదు, ఇలా స్లోప్గా కిందకి రావాలన్నమాట. అలా స్లోప్గా కిందకు వచ్చి మళ్ళీ అదిగోండి ఆ కనపడుతున్న కొండ ఉంది కదా, మళ్ళీ అది అలా స్ట్రైట్గా పైకి ఎక్కేయాలి. దారులన్నీ ఇలా ఉంటాయి. ఇంకా ఇవి ఇక్కడ బాగానే ఉంది, బట్ కొన్ని చోట్ల చాలా దారుణంగా ఉంటాయి. మనం వెళ్ళే దారిలో ఈ లొకేషన్ చూడండి ఒకసారి, అదిరిపోయింది. ఆ నీళ్ళు అయితే చాలా ఫాస్ట్గా పారుతున్నాయండి. ఈ నది వెళ్ళి మనకి హరిద్వార్లో కలుస్తుంది అన్నమాట. అక్కడ చూడండి వాటర్ పైనుండి వస్తున్నాయి. ఇప్పుడైతే మనం కనిపించే ఆ కొండపై నుండి కిందకి దిగి వచ్చామండి. ఇప్పుడు మళ్ళీ ఈ కొండపైకి అయితే ఎక్కాలి. ఇది రోడ్డు, కానీ మనం ఈ దారి గుండా వెళ్తున్నాం అనమాట. టోలీ కూడా ఇదే దారి గుండా వెళ్తుంది. మీలో డౌట్ రావచ్చు, అంత మంచి రోడ్డు వదిలేసి ఎందుకు ఈ దారి గుండా తీసుకెళ్తున్నారు అని. లేదండి, ఇప్పుడు ఇదే డోలీని మనం ఆ రోడ్డు నిండా తీసుకెళ్తే అది రోడ్డే ఘాట్ రోడ్డు, చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు ఈ డోలీ యాత్ర ఆ రోడ్డు నుంచి వెళ్తే చూసారుగా ఎంతమంది జనాలు ఉన్నారనేది. అప్పుడు ఆ పబ్లిక్తో ఆ రోడ్డు అంతా కూడా నిండిపోద్ది అనమాట. సో ఆ పబ్లిక్తో రోడ్డు అంతా బ్లాక్ అయిపోతే ఏమైపోద్ది అంటే, ఒకటి జనాల సేఫ్టీ ఇబ్బంది అయిపోద్ది, ప్రొటెక్షన్ ఇబ్బంది అయిపోద్ది, రెండోది ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోద్ది. దానివల్ల పబ్లిక్ డిస్టర్బెన్స్ చాలా అవుద్ది అనమాట. అందుకని కఠినమైనా సరే ఈ దారి గుండా తీసుకెళ్తారు. అయినా దేవుడి మార్గం ఎప్పుడైనా కఠినంగానే ఉంటుంది కదండి. అది దాటితేనే నిజమైన ఆనందం, ప్రశాంతత దొరుకుతుంది. ఇక్కడ కూడా మళ్ళీ ప్రసాదం ఏదో పెడుతున్నారండి. ఎక్కడికక్కడ స్టాప్లు అయితే పెట్టుకొని పూజలు అయితే మామూలుగా చేయట్లేదండి. అసలు ఇది ఒక వేరే వైబ్, అంతే, మామూలు ఫీలింగ్ లేదనమాట. ఇక్కడ కూడా స్నాక్స్ పెడుతున్నారు చూడండి. నిజంగా భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు అయితే చాలా తీసుకున్నారు. ఇవ్వండి జిలేబీ, అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని ఎనర్జీ కోసం. ఇదిగోండి ఇక్కడైతే ఇవి పెట్టారనమాట. ఇవేంటంటే పాలు, ఈ డ్రై ఫ్రూట్స్, జిలేబీ. ఆహా, మళ్ళీ డోలీ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ తినేలోపు డోలీ మాయమైపోతుందండి. మళ్ళీ మనం దాన్ని చేరుకునే లోపు మళ్ళీ ఏదో ఒకటి తినడానికి పెడుతున్నారు. ఇట్లయితే నేను మీకు వీడియో ఎప్పుడు తీయాలి? దారి చూడండి ఎలా ఉందో. అయ్య బాబోయ్, మామూలు టప్పుగా లేదండి. చాలా కష్టంగా ఉంది అక్కడ. నాకైతే ఇంతవరకు
हर हर महादेव హర్ హర్ మహాదేవ్. నాకైతే ఇంతవరకు డోలీ కనిపించనే లేదండి, ఇంకెంత దూరం వెళ్ళిపోయిందేమో. మనకైతే ఇప్పుడే దారిలో ఒక బ్రో కలిశారు, మనం అడుగుదాం ఎక్కడ నుండి అనేది. హాయ్ బ్రో. हाय ब्रो, कैसे हो? बढ़िया बढ़िया, आप कैसे हो? मैं ठीक हूँ, मैं यहीं गाँव से लोकल हूँ. अच्छा, इधर लोकल वाला. अच्छा ठीक है. थोड़ा हमारा सब्सक्राइबर्स को डोली यात्रा का थोड़ा विशेष बताओ ना. మనోడి మాటల్లో ఒకసారి అయితే వినండి డోली యాత్ర గురించి. बोलो भाई. आज जो है 19 अप्रैल 2024 को यहाँ से डोली निकली. ये जाएगी 22 मई तक केदारनाथ तक, और आज जो है ये जाएगी फाटा तक. एक पड़ाव फाटा में होगा, उससे आगे आगे करके केदारनाथ पहुँचेगी 22. जो दूसरा पड़ाव होगा वो ऐसे ऐसे करके आगे बढ़ेगा, पर उतना मैंने अभी पता नहीं किया, तो इतना ही पता है अभी. तो బ్రో అయితే మనతో పాటు వస్తున్నాడు అనమాట, ఇద్దరం కలిసి అయితే ట్రెక్ చేస్తున్నాం. సో మనోడైతే లోకలే, మనకి ఎప్పుడైనా అతను మధ్యమహేశ్వర్ లోకల్ అంట. సో మనం ఎప్పుడన్నా వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడన్నా మధ్యమహేశ్వర్ వస్తే నాకు కాల్ చేయ బ్రో, మొత్తం నేను చూసుకుంటా అన్నాడు. సో మనకి అది మంచి హెల్ప్ దొరికినట్టే అనమాట మనం ఎప్పుడన్నా అక్కడికి వెళ్తే. సో అది పక్కన పెడితే కొంచెం దూరం రాగానే మళ్ళీ మనకి ఒక అరటిపండు, అలాగే ఇవ్వండి ఇది జ్యూస్ అయితే ఎనర్జీ డ్రింక్ అయితే ఒకటి ఇచ్చారు, అలాగే ఫ్రూటీ కూడా ఒకటి ఇచ్చారనమాట. నిజంగా ఎక్కడికక్కడే ఏర్పాట్లు అయితే అదిరిపోయినాయండి. నేను వచ్చేటప్పుడు నేను డోలి యాత్ర చేయాలనుకున్నప్పుడు నా దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది, అక్కడ ఫుడ్ కాస్ట్ ఎక్కువ, ఎలా అని నేను చాలా కంగారు పడ్డా. మీకు చూపించాలి అనుకునేవాడిని, కానీ ఇక్కడికి వచ్చాక దారిలో ప్రతి కిలోమీటర్కి 2 కిలోమీటర్లకు ఒకసారి ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నారండి. ఫుడ్తో పని లేకుండా మనకైతే కడుపు నింపేస్తున్నారు, నేను కొనుక్కునే పని లేకుండా. అంతకంటే మనకి ఏం కావాలి? ఒక యూట్యూబర్ మనకి ఫుడ్ టైంకి దొరికితే మంచి వీడియోస్ చేయగలుగుతాం. तो भाई के साथ यहाँ पे मेरी अच्छी दोस्ती हो गई है, तो मैं चाहता हूँ कि आप अगली बार वो महीसार का ट्रैक भी करें और हम दोनों साथ में जाएं. అక్కడ మీకు ఒక మంచు కొండ కనపడుతుంది కదండి, అదే చౌకాంబా వ్యూ అనమాట. అక్కడ నుండి పూర్తి హిమాలయ కనపడుద్ది, అది చాలా పైకి ఉంటుందండి. చూద్దాం, కుదిరితే ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి మీకు అక్కడ వ్యూస్ ఎలా ఉంటాయని చూపించే ప్రయత్నం అయితే చేస్తా. गौतम चैनल ने सब्सक्राइब చేసుకోండి. ఓ अच्छा अच्छा, बहुत धन्यवाद जी. आप किधर से? पोरबंदर गुजरात. ओ गुजरात से आया. कैसे एक्सपीरियंस आपको? वेरी फाइन, वेरी फाइन. वेरी फाइन. Thank थैंक यू सो मच. जय श्री केदार. జై శ్రీ కేదార్. అది గుప్తకాశీ ఊరు అనమాట. మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్తాం పైకి, ఇక్కడ నుండి అలా గుప్తకాశీలోని మెయిన్ మార్కెట్కి అయితే వచ్చేసాం. విశ్వనాథ్ మందిర్కి అయితే అక్కడ నుండి వెళ్ళాలంటండి. మనకైతే ఒక పెద్ద ఆయన కలిశాడు, ఒకసారి అతని మాటల్లో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో విందాం. बहुत बहुत बढ़िया, बहुत फर्स्ट क्लास. शुभ यात्रा सब मंगलमय हो. भगवान से सबका आशीर्वाद भगवान. अच्छा, बहुत बढ़िया. जय शंकर, जय भोले, जय भोले, హర్ హర్ మహాదేవ్. हर हर महादेव, जय भोले. ఇక్కడ నుండి వెళ్ళాలన్నమాట మనం ఇప్పుడు. हर हर महादेव जी. कुछ बोलो ना यात्रा के लिए. आप कैसे है एक्सपीरियंस? दिल्ली से हैं और हम लोग जा रहे हैं बाबा केदारनाथ की डोली में, जो ओखीमठ से ओमकारेश्वर मंदिर से जा रही है बाबा केदारनाथ धाम के लिए. 22 तारीख को कपाट खुलने वाले हैं, तो ये डोली यात्रा जो आगे जा रही है बाबा की पंचमुखी डोली की, उसमें हम जा रहे हैं, शामिल हुए हैं. और बाबा हम सबको लेके जा रहे हैं. ये है पवन महादेव भाई, जो हमेशा आपको भोलेनाथ के साथ आपको भारत की जगह जगह यात्रा पर दिखते रहेंगे. महादेव महादेव. हाँ, बस बाबा हम सबको लेके जा रहे हैं, और सभी के अच्छे दर्शन हो, सब पर बाबा अपनी कृपा बनाए रखे, सबकी यात्रा मंगल में करे. हर हर महादेव. మనకైతే డోలీ ఇప్పటికి కనపడిందండి. ఇది కాశీ విశ్వనాథ్ మందిర్ అనమాట. ఈ గురువు అయితే ఇప్పటిదాకా మనకు వచ్చాడు కదా, అయితే వెళ్ళిపోతున్నాడు. అతనికి ఏదో కాలేజ్ ఉందంట. बहुत अच्छा लगा आपसे मिलके, और हम सब यहाँ तक साथ में आ गए, काफी मेमोरी बन गई हमारी. तो बाय, तब तक के लिए बहुत धन्यवाद भाई, फिर मिलेंगे पक्का. ठीक है, पक्का मिलेंगे. కాశీ విశ్వనాథ్ మందిర్ అండి. మళ్ళీ నేను ఒక్కడనే అయిపోయానండి. గుడి దర్శనం చేసుకునే వాళ్ళు మళ్ళీ డోలీ అయితే వెళ్ళిపోయింది. చూద్దాం, త్వరగా వెళ్ళి పట్టుకుందాం. అక్కడ ఉంది, ఇక్కడ నుండి ఒక వాటర్ ఫాల్స్ కనపడిందండి, చూడండి
చాలా బాగుంది కదా. పైనేమో మంచు కొండలు. ఇక్కడ నుండి ఇంకొంచెం క్లియర్గా కనపడుతుంది చూడండి. మనమైతే అక్కడ నుండి ఇలా వచ్చాం. దారిలో మనకైతే జీరా సోడా ఇచ్చారు చూడండి. దారిలో మనకి ఇదైతే పంచారండి. ఫుడ్ అయితే చాలా బాగుందన్నమాట. నేనైతే ఇప్పటికి నడుచుకుంటూ 2 కిలోమీటర్ల పైన వచ్చేసానండి. నాకైతే ఇప్పటివరకు డోలీ కనిపించలేదు. ఇంకా ఎంత దూరంలో ఉన్నాడో ఏమో. ఎక్కడున్నావు బాబా? జాతరలో తప్పిపోయిన చిన్నపిల్లాడు వాళ్ళ అమ్మ కోసం ఎత్తుక్కున్నట్టుగా నేను ఎత్తుక్కుంటున్నానండి బాబాని. నాకు ఇంతవరకు కనిపించట్లేదు. ఇప్పుడే దారిలో ఫుడ్ అయితే పెట్టారు చూడండి. పూరి ఉన్ను కుర్మా, అలాగే ఇది స్వీట్ ఏదో. ఇదే లంచ్ అన్నమాట. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిందంటే దగ్గరలో బాబా ఉన్నాడని అర్థం. వారేవా, మొత్తానికి అయితే మనం బాబాని చేరుకున్నామండి. అదిగోండి కనబడుతున్నాడు చూడండి. నేను ఉదయం బాబాని చూసినప్పుడు కూడా ఎంత ఆనందపడలేదు. తప్పిపోయిన బిడ్డకు మళ్ళీ వాళ్ళ అమ్మ దొరికితే ఎంత ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా అంత ఆనందంగా ఉందండి. దాదాపు 4 కిలోమీటర్లు ఒక్కనే నడుచుకుంటూ వచ్చా. ఏదైతేనే చివరికైతే మనం చేరుకున్నాం బాబాని. చూడండి ఎన్ని కొండలు దాటుకుంటూ వచ్చాం. ఇక్కడైతే చూడండి మహిషాసురమర్దిని దేవి టెంపుల్ దగ్గర మొత్తం మార్కెటే పెట్టేశారు. ఎందుకంటే డోలీ ఇటు నుండి వెళ్తుందని తెలుసు కాబట్టి అన్ని రకాలు పెట్టారండి. చూడండి గిన్నెలు, కత్తులు, చెప్పులు కూడా ఉన్నాయి ఇక్కడ. చాలా పెద్దగానే ఉంది మార్కెట్ అయితే. ఇవ్వండి గాజులు, లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. చిన్నపిల్లల బొమ్మలు అన్నీ ఉన్నాయి.
ఫర్ సపోజ్ మనం ఏదైనా వీడియో తీసుకునేటప్పుడు ఆ గ్యాప్లో డోలీ మిస్ అయింది అనుకోనండి, ఇవ్వండి ఇలా దారిలో పూలు ఉంటాయి, ఈ పూలను పట్టుకొని మనం వెళ్ళిపోతే ఆ బాబా దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఎందుకంటే పూలు ఉన్నాయంటే అదే దారిలో డోలీ వెళ్ళిందని అర్థం. ఇప్పుడే కడియా అనే విలేజ్కి అయితే వచ్చామండి. ఇక్కడ బాబాని అయితే ఇక్కడ ఆపి ప్రతి ఊర్లో ఆపుతారు కదా, అలానే ఇక్కడ కూడా ఇక్కడ నుండి మనకి పాట ఇప్పుడు డోలి యాత్ర పాటతో ముగిసిపోతుంది, మళ్ళీ రేపటి నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుండి పాట అయితే ఒక 1.3 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడ మనకైతే ఒక మాజా కూడా ఇచ్చారు, అలాగే బాదం అవి కూడా ఇస్తున్నారు స్నాక్స్ కింద. మనం తీసుకోలేదు, మనకి చాలు. ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది. సో ఇదే ఫాటా అనమాట. ఫైనల్గా మనం ఫాటాకి అయితే వచ్చేసాం. వీళ్ళంతా సేవా కమిటీ అనమాట. చూడండి ఎంతమంది ఉన్నారు. మనం తిన్నాం వాటర్లు జ్యూసులు అన్నీ చూసారు కదండి వచ్చేదారిలో, అవన్నీ వీళ్ళనండి చేశారు. నిజంగా వాళ్ళైతే చాలా కష్టపడ్డారండి. భక్తులకైతే మంచి సేవ అయితే చేశారు. మొత్తానికి అయితే మనం పాఠాలు అయితే వచ్చేసాం. బాబా అయితే రాత్రికి ఇక్కడే ఉంటాడండి. ఈ రోజుతో డోలి యాత్ర అయితే ముగిసిపోయింది అనమాట. మూగి మధ్య నుంచి పాట దాదాపు 25+ కిలోమీటర్స్ అయితే మనం నడుచుకుంటూ వచ్చాం. పర్సనల్ గా చెప్పాలంటే ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా స్పెషల్ అండి. వీడియోస్ లో చూడటం వేరు, కానీ ఇక్కడ లైవ్ గా చూడటం కంప్లీట్లీ డిఫరెంట్. నాకైతే ప్రతి క్షణం కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి. దేవుడితో కలిసి నడవడం అంటే చూడండి. మనకైతే ఇక్కడ బండారు కూడా నిన్నట్లాగే అన్నదానం అయితే పెట్టారండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చిన విషయం అండి. ముఖ్యంగా సేవ చేసే వాళ్ళందరికైతే హ్యాండ్స్ ఆఫ్ అండి. ఇకపోతే ఇలా తినేసి అయితే మనం రూమ్కి అయితే వెళ్ళిపోతాం. ఓకేనా? వంటలు చూడండి ఎలా చేస్తున్నారు. ఇంతమందికి వండి పెట్టడం అంటే ఆసామాషి విషయం కాదండి. మనకు వచ్చేసి ఇందులో పన్నీర్ కర్రీ, పాయసం, అలాగే బీన్స్ కర్రీ, 2 పూరీలు, రైసు, కీరా దోసకాయ, అలాగే పాపడ కూడా ఇవన్నీ పెట్టారండి. చూసారా? ఇంతమంది భక్తులు ఉన్నా సరే ఫుడ్ విషయంలో క్వాలిటీ విషయంలో ఏమాత్రం తగ్గలేదు. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. రూమ్ అయితే తీసేసుకున్నానండి. 350 రూపాయలు అయితే పడింది. మొత్తానికి మొదటి రోజు అయితే ముగిసిందండి. ఇది ఎంతో ఎమోషనల్ జర్నీ. ఈ ఒక్కరోజు నాకు ఎన్నో జ్ఞాపకాలను అయితే ఇచ్చిందండి. ఇక్కడితో వీడియో అయితే అవ్వలేదు. ఈ యాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. రాబోయే రోజుల్లో వీడియోస్ అయితే ఇంకా బాగుంటాయి. డోలి యాత్ర అంటే అది కేవలం ఒక ఊరేగింపు మాత్రమే కాదండి. దేవుడికి అలాగే భక్తులకి మధ్య ఉన్న ప్రేమను చూపించే ఒక పవిత్రమైన ప్రయాణం. మరి ఇలాంటి ప్రయాణంలో మీరు కూడా పాల్గొనండి. అది ఎలా అంటారా? ఈ యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ మహాదేవుడి ఆశీర్వాదం అయితే ఉంటుందండి. మీరు కూడా నా వీడియోని చివరి వరకు చూసి ఇందులో భాగాన్ని అయితే పంచుకోండి. ఆ మహాదేవుడి ఆశీర్వాదాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ నా ఎఫర్ట్స్ కనపడి ఉంటే, నా కంటెంట్ మీకు జెన్యూన్గా అనిపించుంటే ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇకపోతే
మీరు డోలి యాత్ర గురించి మీకు ముందే తెలుసా, లేదా ఎప్పుడన్నా మీరు కూడా ఈ యాత్రను చేశారా? వీడియో చూడటం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే పెట్టండి. ఈ యాత్ర చేయటం అంత సులువు అయితే కాదండి. అది ఆల్రెడీ ఈ పాటికి మీకు వీడియో ఫుల్గా చూసుంటే మీకు అర్థమై ఉంటుంది. చాలా కష్టంగా ఉంటుంది. కానీ నేను మీకు చూపించాలనే ఆరాటంతో ఈ అవకాశాన్ని వదులుకోకూడదని పోరాటం అయితే చేశానండి. కాబట్టి వీలైనంత మందికి షేర్ చేయండి. నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం. నేను మీ గౌతమ్, నా ఛానల్కి స్వాగతం. ఈ బ్రో అయితే మీకు ఏదో చెప్పాలనుకుంటున్నాడు, ఒకసారి చెప్తాడు వినండి. గౌతమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ బ్రో. అయితే తెలుగులో కూడా చెప్పాడు. ఇంకెందుకు ఆలస్యం, మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్.